2021 ఇల్లు కట్టాలన్నా, 2027లో కారు కొనాలి, 2028లో పొలం తీసుకొని 10 ఏళ్ళ వరకు ఉంటుంది మంది ప్రోగ్రెస్ ఇంతవరకు. అంతే మన ప్రణాళికలు మామూలుగా ఉంటాయండి డైరీలో. దేవుడు ఏమన్నాడు? ఇందులో సహోదరు చెప్పక వెర్రివాడ ఈ రాత్రికే. మరి నీ ప్లాన్లు ఏమైపోతాయి? పిచ్చి కట్టింది మనకు. ఇంకా అర్థం కావట్లేదు. నీటి బుడగ వంటిది జీవితం అని పాట పడతాం. ఆ బుడిగే నువ్వు ఎప్పుడు పడిపోతావు తెలియదు. పగలక ముందే ఊపిరి ఉంటుండగానే ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ నిత్య రాజ్యానికి నేను అర్హతను సంపాదించుకోవాలి. అందుకై పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రభువును ప్రకటిస్తూ, సత్క్రియలు చేయొచ్చు. అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుడు నీకు అప్పగించిన పనిని నిర్విఘ్నంగా చేయవలసిన బాధ్యతలను కొనసాగించవలసిన నీవు బాప్తిసం తీసుకొని 20 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, తీసుకోవడం అంతే. క్రైస్తవ జీవితాల్లో భక్తి అంటే అన్నీ ఉన్నాయి, నేను కాదనట్లేదు. పాటలు, అద్భుతమైన పాటలు పాడతారు. ప్రార్థనలు, గొప్ప ప్రార్థనలు చేస్తారు కదా. బైబిల్ చదవడం సూపర్గా చదివేస్తారు. పాటలు ఉన్నవి, ప్రార్థన ఉంది, వాక్యం చదవడం ఉంది, వాక్యం వినడం ఉంది, వాక్యం బోధించడం కూడా ఉంది. బ్రతకడము లేదు. లోకసువార్త చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యగా ప్రభు అని పిలుచుట ఎందుకు? నీకు నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ప్రార్థనలు చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యాన్ని వింటుంది, వాక్యాన్ని చదువుతుంది, వాక్యాన్ని బోధిస్తుంది. కానీ క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకడం లేదు. యేసు ఎందుకు బోధ చేశాడు? యేసు ఎందుకు వాక్యాన్ని వినిపించాడు? ఎందుకు మన చేతిలో వాక్యాన్ని పెట్టాడు? నేను చెప్పు ఈ మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి, బ్రతకాలి. నెరవేర్చాలని వాక్యం మనల్ని గద్దిస్తుంది. నెరవేర్చాలని వాక్యం మన చేతిలో పెట్టాడు, మనకు వినిపిస్తున్నాడు దేవుడు. అన్నీ ఉన్నాయి, కానీ వాక్య ప్రకారమైన బ్రతుకు మాత్రం లేదు. సరైన నిర్ణయాన్ని తీసుకున్నాం, కానీ ఆ నిర్ణయాన్ని కొనసాగించడము